నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గోచారంలో పుబ్బా నక్షత్రం ఫలితాలు ఎలా ఉంటాయి, గోచారంలో పుబ్బా నక్షత్ర పరిహారాలు ఏంటి, మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. మరి వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. నమస్తే. ఈరోజు గోచారంలో పుబ్బా నక్షత్రం ఉంటే అసలు ఎలాంటి ఫలితాలు అనేవి జరుగుతాయండి? మనకున్నటువంటి 27 నక్షత్రాల్లో పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఈ పుబ్బా నక్షత్రం శుక్రుడు అధిపతిగా ఉంటే దీని అధిదేవత భగుడు అంటారు. ఈ భగుడు వచ్చేసి శ్రేయస్సుకు సంపదకు కారణమైనటువంటి దేవతగా మన యొక్క శాస్త్రాల్లో చెప్తారు. చాలామందికి అంటే జ్యోతిషం తెలిసిన వాళ్ళకి తెలుసు, కానీ చాలామందికి సామాన్యులకి భగుడు అనేటువంటి ఆయన ఎవరు, ఆయన శ్రేయస్సు సంపదకి కారణం లక్ష్మీదేవి కదా అని అంటాం. కానీ ఈ భగుడు అనేటువంటి వ్యక్తి శ్రేయస్సుకు సంపదకు మూలమైన వాడు. అందుకని ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి సహజంగా ఇది చిన్న స్వల్పమైనటువంటి చిన్న చిన్న దోషాలు ఇస్తూ ఉంటుంది. ఈ దీంట్లో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మొదటి నుంచి కూడా అంటే శుక్రుడు అధిదేవతగా ఉన్నందువల్ల సహజంగానే వీళ్ళు అందంగా ఉంటారు. అందం అంటే చాలామంది తెలుపు అనుకుంటారు, కానీ తెలుపు కాదు, మొహంలో ఉండేటువంటి ఆ యొక్క తేజస్సు, కళ. తర్వాత ఈ యొక్క పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి సహజంగానే లగ్జరీస్ మీద ఆశ ఎక్కువ ఉంటుంది. కాబట్టి గోచార రీత్యా అష్టమ శని జరుగుతూ ఉన్నందువల్ల ఈ లగ్జరీస్ ఆశ ఎక్కువయ్యి లేనిపోని వాటన్నిటిలోకి దూరి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఒకప్పుడు వేరుగా ఉంది, ఇప్పుడు వేరుగా ఉంది. ప్రతిరోజు నిత్యం ప్రతి క్షణం మారిపోయేటువంటి ఇది ఈ రోజున మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున మనుషుల్లో ఒకరికొకరికి సంబంధం లేదు, తనకు తానే, కుటుంబం కూడా కాదు, నాకేమిటి అనే కాడికి వచ్చేసారు అందరూ. కాబట్టి ఈ యొక్క స్వార్థం ఏమవుతుందంటే ఈ అష్టమ శని జరుగుతున్నప్పుడు ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి వీళ్ళని ఇబ్బందుల్లో పడేస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క ఈ గోచార రీత్యా మీది పుబ్బా నక్షత్రం అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య రీత్యా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఇబ్బంది ఉంది కదా అని వదిలేయకండి. చిన్నదైనా కూడా ఏదో సామెత చెప్తారు మన వాళ్ళు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని, అది ఆరోగ్య విషయంలో. కాబట్టి ఈ ఆరోగ్య విషయంలో చిన్నదైనా వదిలేస్తే ఏమవుతుందంటే అది రేపటి రోజున పెద్దదవుతుంది. కాబట్టి వాటి జోలు పోకండి. చక్కగా మీరు చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన అష్టమ శని ఉన్నందువల్ల లోయర్ అబ్డమెన్ హెల్త్ ఇష్యూస్ అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ లోయర్ అబ్డమెన్లో అంటే గ్లాడ్ బ్లాడర్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, యూరినల్ ట్రాక్ కానీ, అలాగే పైల్స్ కానీ ఇలాంటి చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే మోకాళ్ళు, లోయర్ అబ్డమెన్ నాభి నుంచి కింద భాగాల్లో ఉండేటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే తప్పకుండా మీరందరూ కూడా చిన్న ఇబ్బంది కలిగితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని తప్పకుండా మంచి మెడిసిన్ తీసుకోండి. అలాగే ఆధ్యాత్మికంగా ఏం చేయాలో మళ్ళీ చెప్పుకుందాం. అలానే వ్యాపార రంగంలో ఉండేటువంటి పుబ్బా నక్షత్ర జాతకులకి ఎలా ఉంటుంది? ఇక్కడ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది, సరైన సమయం అయినప్పటికీ కూడా అదే చెప్తున్నా, సప్తమ 6వ స్థానాధిపతి ఏం చేస్తారంటే బాగుంది కదా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే పెట్టుబడులు పెట్టేద్దాం అనుకొని ఏం చేస్తారంటే ముందుగా వడ్డీకి తెచ్చి పెట్టేస్తే అది పెరుగుతుంది అనుకుంటాం, బాగానే ఉంటుంది ఇప్పుడు, కానీ వడ్డీకి తేవటం వలన వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇలాగ చాలా జాగ్రత్తగా ఉండాలి. విలాసవంతంగా ఉండకూడదు. విలాసవంతులకు ఆకర్షణ అవుతాం, కానీ వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చాలా సృజనాత్మకంగా మనం ఆలోచించుకొని మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి అందులో సింహరాశిలో జన్మించినటువంటి ఇప్పుడు వ్యక్తులు కూడా ఇప్పుడు సప్తమ స్థానానికి అధిపతి కూడా శనే. కాబట్టి భార్యాభర్తల మధ్య కానీ, ప్రేమ వివాహాలకు సంబంధించి కానీ, ప్రేమ సంబంధాల విషయాల్లో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం మంచిది. దానివల్ల ఇబ్బందుల నుంచి బయటపడటానికి మనం మళ్ళా పరిహారం చెప్పుకుందాం. అలానే శ్రీనివాస్ గారు ఉన్నారు రోకొండ నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2007 మేడం. 2020 మేడం. 20 ఓకే 7 2007 3వ నెల ఓకే 3వ తారీఖు రాత్రి 2:30 మేడం. ఓకే, ఎక్కడ పుట్టారండి బాబు? కలందరం మేడం. కళ్యాణదుర్గం. అవును సార్. ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? అదే అబ్బాయికి ఎట్లా ఏం కథ ఫ్యూచర్లో ఎట్లా ఏముంటుంది, రాశి ఆదో ఏం కథ తెలుసు స్వామి. అట్లాగే మిరపకాయలు వేసినావా? లేదు, కంది వేసినాం స్వామి. కంది వేసినారు. ఓకే, బాగుందా? లేదు, నష్టం వచ్చింది మిరపకాయ వేసి అంతా.
ఈ ఏడు కంది వేసుకున్నాం సార్. అదే బాగుందా ఇప్పుడు? ఇంకా పెరుగుంటది, ఇంకా ఇంకా పూత వచ్చి ఉండదు కదా? బాగుంది బాగుంది. ఓకే ఓకే రైట్. ఇక్కడ లగ్నం వచ్చి మీ అబ్బాయిది వచ్చి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం, రెండవ పాదం. జన్మజాతకంలో ఈ అబ్బాయికి రెండో ఇంట్లో వ్యయాధిపతి అలాగే పంచమాధిపతి అయినటువంటి కుజుడు జాతకంలో రెండో ఇంట్లో ఉండటం వల్ల ఇది కొంచెం కుటుంబ స్థానంలో దోషం ఉన్నది. దీన్ని కుజదోషంగా చెప్పబడుతుంది. అలాగే మూడో ఇంట్లో రవి, రాహు, బుధుడు, అలాగే నాలుగో ఇంట్లో శుక్రుడు అద్భుతంగా. ఈ శుక్రుడు వీళ్ళ అమ్మగారి యొక్క దీవెనల వల్ల, వీళ్ళ అమ్మగారు ఉన్నంత వరకు మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదండి. చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి, రైతులు కదా, పంటలు వేస్తాం, నష్టం వస్తుంటుంది, వాటికి భయపడకండి. ఓకే, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇక్కడ గురువు యొక్క దృష్టిలో వ్యయంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తల్లిగారి యొక్క ఆశీర్వాదం వలన చదువు అది బాగుంటుంది. అలాగే అష్టమంలో శని, ఈ కుటుంబాధిపతి శని ఇక్కడ అష్టమంలో ఉండటం, కుటుంబ స్థానంలో వ్యయాధిపతి ఉండటం, ఇది కొంచెం ధనానికి ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా 9వ ఇంట్లో చంద్రకేతువుల కలయిక ఉండటం వల్ల మీకు భయం కలుగుతుంది, పిల్లవాడి భవిష్యత్తు ఏంటని తండ్రికి ఇబ్బంది కలుగుతుంది. కానీ భయపడకండి, వాళ్ళ అమ్మగారి ఆశీర్వాద బలంతో ఇప్పుడు జరిగే దశాంతర దశల వల్ల అతను బాగానే ఉంటాడు. తర్వాత జరిగేటువంటి దశాంతర దశల్లో ఈ అబ్బాయి జన్మజాతక రీత్యా 2037 వరకు కూడా వచ్చే దశాంతర దశలో అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత అతని భార్య బిడ్డలు వచ్చిన తర్వాత వాళ్ళ జాతకాన్ని బట్టి అతని జాతకంలో కూడా ఉండేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు కంగారు పడకండి. అయితే ఈ అబ్బాయి జన్మజాతకంలో కుజశనుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ కుజుడిని మనం ఎప్పుడూ కూడా ఒక సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుడు, లేకపోతే గణపతినో చెప్తాం. మీ వాడికి వచ్చి శని కూడా ప్రభావం ఉన్నాడు కాబట్టి హనుమంతుడు దీనికి కరెక్ట్ అయినటువంటి తరుణోపాయంగా చెప్పవచ్చు. కాబట్టి కుటుంబ ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఉచ్చస్థితిలో ఉండి కూడా శని దృష్టిలో ఉన్నందువల్ల ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోమనండి, లేదా హనుమంతుని ప్రార్థన చేసుకోమనండి. ఒక్క శనివారం అయినా, అంటే వారానికి ఒకటే శనివారం, ఆ ఒక్క శనివారం అయినా మనం అంటే డైలీ గుడికి వెళ్ళమని కాదు, ఒక్క శనివారం అయినా గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించమని చెప్పండి. తను మీరు ఇవ్వగలిగితే నెలలో ఒక్కసారి సింధూరం ఉంటుంది కదా, ఆ బొట్టు పెట్టుకుంటాం కదా, అది ఒక డబ్బా కొని స్వామివారికి ఇవ్వమని చెప్పండి. తప్పకుండా బాగుంటాడు, మంచి స్థితికి వస్తాడు, కంగారు పడకండి. నెక్స్ట్ కాల్ ఉన్నారండి, సుగుణ గారు గుంటూరు నుంచి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20వ తారీఖు ఓకే, నెల 1982 మేడం. కాదమ్మా, ఒకసారి కట్ అయిపోయింది, మళ్ళీ చెప్పండి. మంత్ చెప్పండి. 7వ నెల జూలై. ఓకే, 7వ నెల 1982 సార్. డేట్ 82. ఒకసారి నువ్వు చెప్పు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. 27/1982. ఎన్ని గంటలకమ్మా? ఉదయం 6:30 ఆ టైంలో సార్, ఒక 10 నిమిషాలు అటు. ఏ ఊర్లో పుట్టారు మీరు? గుంటూరు సార్, గుంటూరు దగ్గర ఒక పల్లెటూరు. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? హెల్త్ బాగోట్లేదు సార్, అట్లానే గృహయోగం ఎప్పుడుందో చెప్తారని. ఆల్రెడీ మీరు అడిగారు కదా తల్లి నన్ను. ఓకే, ఇక్కడ జన్మ లగ్నం వచ్చేసి మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి కర్కాటక లగ్నం, రాశి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం, 3వ పాదం. సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్నటువంటి జాతకం. ఈ జాతకంలో లగ్నంలో సూర్యుడు, 3వ ఇంట్లో శని కుజుల యొక్క కలయిక, అలాగే 4లో వచ్చేసి ఇక్కడ గురువు, అలాగే సప్తమంలో కేతు, వేన్లో 4 గ్రహాలు శుక్రుడు, రాహు, చంద్రుడు, బుధుడు ఉన్నటువంటి జాతకం. గృహాధిపతి అయినటువంటి శుక్రుడు వేన్లో ఉన్నందువల్ల ఇక్కడ మీకు గృహం అన్నది ఆలస్యం అవటానికి గల కారణం. కానీ గృహయోగం అన్నది నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి ఉంటుంది. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి 2028 జూన్ మధ్యలో 2 సంవత్సరాల 3 నెలల మధ్యలో మీకు ఖచ్చితంగా ఆ గృహయోగం అన్నది కలుగుతుంది. అయితే మీ ఆరోగ్యం జాగ్రత్తగా లంగ్స్ ఒకసారి చెక్ చేయించుకోండి. అంటే మొన్న ఈ మధ్య కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి ఇబ్బంది కలుగుతుంది కదా అన్న ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ శని కుజుల యొక్క కలయిక 3వ స్థానంలో ఉన్నందువల్ల తప్పకుండా ఒకసారి చెక్ చేయించుకోండి ఆరోగ్యరీత్యా. కాబట్టి సంపూర్ణ కాలసర్పదోషానికి ప్రతిరోజు ఇంట్లో మీ అందరికీ చెప్తున్నాను, మనకి నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, మన పూర్వీకులు పూజలో పువ్వులు
కొబ్బరికాయ, నిమ్మకాయలు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే క్షుద్రం కాదండి. చాలామంది తెలియక వేరే వేరేగా అనుకుంటారు. మీరు నిమ్మకాయను చూడండి, నిమ్మకాయలో తొక్కలో నిమ్మకాయ జాతికి సంబంధించిన నిమ్మకాయ కావచ్చు, లేకపోతే నారదబ్బకాయ కావచ్చు, ఇంకొకటి దాని జాతి నారింజకాయ కావచ్చు, లేకపోతే ఆరెంజ్ కావచ్చు, ఆ తొక్కల్లో అంటే ఆ వాసన ఏదైతే ఉందో అది మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది బ్రీత్కి. కాబట్టి అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే ధూపం, దీపం, నైవేద్యం పెట్టేవాళ్ళు. నైవేద్యం అంటే ఆకలేస్తుందిగా, మనం కూడా తినాలి కదా, అందుకని ధూపం దీపంలో కూడా మంచి వాసన వచ్చేవి పెట్టేవాళ్ళు. అందుకే మనం చూడండి, ఇంట్లో గుగ్గిలు వేస్తాం, అలాగే అగరబత్తులు వెలిగిస్తాం, సాంబ్రాణి, ఇవన్నీ ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని తెరవేస్తూ మనకి మంచి బ్రీత్తో పాటు మంచి ఆరోగ్యం ఇచ్చేదానికి. కాబట్టి ఈ యొక్క సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా నిమ్మకాయ దీపం పెట్టమని చెప్తూ ఉంటాను. మీరు అలా పెట్టేసి వదిలేసి వెళ్ళిపోకండి. ఒక గుడిలో పెడితే 10 నిమిషాలైనా మీరు అక్కడ కూర్చునే ప్రయత్నం చేయండి. లేదా మీ ఇంట్లో పెట్టుకుంటే మీ పనులు మీరు చేసుకోండి, ఎందుకంటే అది వెలుగుతూ ఇంట్లోనే మంచి వాసన వస్తుంటుంది. ఇలా పెట్టలేనటువంటి వాళ్ళు మీరు పెట్టే నెయ్యో, నూనె, ఇంకొకటో ఆ దీపంలో వేస్తాం కదా, అది వేస్తేనే వెలుగుతుంది కదా, దాంట్లో ఆ నిమ్మ వాసన వచ్చేటువంటివి లేదా లెమన్ గ్రాసో లేకపోతే ఇంకొకటో ఒక ఎసెన్స్ ఆయిల్ కలిపి పెట్టుకోండి. దానివల్ల మీకు ఖచ్చితంగా మంచి ఆరోగ్యంతో పాటు మంచి బ్రీత్ దొరుకుతుంది. కాబట్టి ఈ సర్పయోగానికి సంబంధించినంత వరకు అలాంటి ఏమైనా మంచి ఇది అరోమా మీకు ఇష్టమైంది వేసుకోండి, మంచిది. కానీ నిమ్మకాయ దీపం పెట్టమనడానికి వెనకాల ఉన్న విషయం ఏంటంటే అది. నెక్స్ట్ కాల్ రండి, రమాదేవి గారు ఉన్నారు మియాపూర్ నుంచి. నమస్తే అండి రమాదేవి గారు. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 15/10/1966 తెల్లవారుజామున 4:30 ఓకే. 4:30కి. ఎక్కడ పుట్టారు? 10 చిత్తూరు అండి. ఓకే. 10 సంవత్సరాల నుంచి ఆర్థిక బాధలు, ఇల్లు కొనుక్కోవాలండి, ఎప్పుడు అవుతుందో. అలాగే అమ్మ తల్లి, ఇక్కడ వీరి యొక్క జన్మ లగ్నం వచ్చి కన్యా లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం, 1వ పాదం. జన్మజాతకంలో పరివర్తన యోగం శుక్రునికి, బుధునికి, అలాగే కుజుడు 12వ ఇంట్లో దోషంలోను, ఏకాదశంలో గురు, 2వ ఇంట్లో బుధ చంద్రకేతువులు, సప్తమ శని, అష్టమ రాహు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది. దశమ లగ్నాధిపతి ఉన్నప్పటికీ కూడా లాభాధిపతితో కేతువుతో కూడా ఉండటం వల్ల ఇక్కడ ఇబ్బంది కలగడానికి కారణమైంది. అయితే నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత నుంచి ఆర్థికంగా నిలదొక్కునేదానికి అవకాశం ఉంది. ఆర్థికంగా నిలదొక్కుంటేనే కదా గృహాన్ని కొనగలుగుతారు. కాబట్టి నెక్స్ట్ ఏప్రిల్ 22 నుంచి బుధుల్లో కుజుడు అయిపోతాడు. కుజుడు వేలంలో ఉన్నాడు కాబట్టి అది అయిపోతుంది, కాబట్టి భయపడద్దు. కానీ ఒక్కసారి హార్ట్కు సంబంధించినటువంటి వాల్స్ ఎలా ఉన్నాయి, హార్ట్లో కొలెస్ట్రాల్ ఎలా ఉంది, బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, బ్లడ్ థిక్నెస్ ఎలా ఉంది, ఇలాంటి బ్లడ్ పిక్చర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. డాక్టర్ని అడిగి ఎటువంటి మెడిసిన్, ఒకవేళ అవసరమైతే మెడిసిన్ లాంటిది అంటే బీపీ లాంటివి రైజ్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 22 తర్వాత నుంచి ఆర్థికంగా నిలబడేదానికి ఒక అవకాశం దొరుకుతుంది. అది ఏ విధంగా అయినా సరే, అది పిల్లల పైకి వచ్చో లేకపోతే ఇంకోటో కారణాలు వేయి కావచ్చు, మనం వేసినటువంటి పంట బాగొచ్చో లేకపోతే మనం చేసే పనిలో కలిసి వచ్చో, ఏదో ఒక రకంగా దశాంతర దశల వల్ల ఇక్కడ యోగవంతంగా ఉండేదానికి అవకాశం. ఆ తర్వాతే మీరు బాగుండే, కానీ హెల్త్ ముందు అది కొంచెం ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోండి. నెక్స్ట్ శాంతి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శాంతి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 12, 1996. 96. ఓకే. టైం అండి? తెల్లారుజాము 3:15కి. ఓకే. ఎక్కడ పుట్టారండి? బాబు నెల్లూరులో పుట్టాడండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు ఆర్థికంగా నిలబడగలుగుతాడా, మ్యారేజ్ ఏ సంవత్సరం అవుతుంది? ఇక్కడ జన్మ లగ్నం వచ్చేసమ్మా ఏంది సింహ లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, హస్త నక్షత్రం 3వ పాదం, లగ్న శుక్రుడు, 2వ ఇంట్లో బుధ రాహు, అలాగే చంద్ర రవి, అలాగే పంచమంలో గురు, స్వస్థానంలో, అష్టమంలో శనికేతువులు, అలాగే 12వ ఇంట్లో కుజుడు. ఆర్థికంగా నిలబడతాడమ్మా, భయపడాల్సిన పని లేదు. కానీ నెక్స్ట్ జూలైకి గురు మహాదశ వస్తుంది. ఈ గురువు పంచమంలో ఉన్నందువల్ల తన సొంత ఇంట్లో ఇక్కడ తప్పకుండా గురు మహాదశ యోగవంతంగా ఉంటుంది. కానీ వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సప్తమాధిపతి అష్టమ స్థితిని పొంది ఉండటం, కుజదోషం ఉండటం వల్ల వివాహ విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం మంచిది. కాబట్టి ఆర్థికంగా నిలబడే విషయం పక్కన పెడితే ఆయన సైకలాజికల్గా, మానసికంగా బలంగా ఉండేందుకు
అంటే మీ సపోర్ట్ ఏంటంటే ఉండవలసింది ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకి. ఇప్పుడు అందరూ ఎలా అయిపోయారంటే, ఒకప్పుడు తల్లిదండ్రులు చిన్న బలపం తీసుకొస్తే కూడా తోలు తీసేసేవాళ్ళు పక్కనోడిది. ఓకే, ఇప్పుడు కూడా చిన్నప్పుడు చెప్పేటప్పుడు అలాగే చెప్తారు, నాయన పక్కనోడిని తీసుకురావకూడదు, వాళ్ళు ఏమంటారు, వాళ్ళని కొట్టకూడదు, అవన్నీ చెప్తారు. ఇదే తల్లిదండ్రులు ఒక స్థాయి వచ్చేసింది అంటే చదువుకున్న తర్వాత పక్కనోడిని చూడరా వాడు ఎంత సంపాదిస్తున్నాడు, ఆ పక్కనోడిని చూడరా, పక్కనోడిని చూసేదేంటి, మీరేం చేశారు, మీరు కూడా పక్కన వాళ్ళని చూసి సంపాదించారా అన్న ప్రశ్న వస్తుంది. పిల్లలు అడిగారు అనుకోండి, తల ఎక్కడో పెట్టుకుంటారు. కాబట్టి దయచేసి అలా పోల్చకండి. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, ఈ జాతకానికి వివాహ స్థానాధిపతి అయినటువంటి శని కేతువుతో కలిసి ఉన్నందువల్ల ప్రేమ వివాహాలు లాంటివి ఇతని జీవితంలో పెద్ద భగ్నం అయిపోతుంది. అలాగే వచ్చే అమ్మాయి జాతకంలో కూడా ఈ జాతకానికి సంబంధించి వచ్చే అమ్మాయి కూడా చాలా ఓర్పుతో ఉండే అమ్మాయి అయితేనే మీ వాడి దగ్గర ఉండగలుగుతుంది. ఎందుకంటే లగ్నంలో శుక్రుడు ఉండటం వల్ల, ఆ లగ్న శుక్రుడు కూడా తన స్వనక్షత్రంలో ఉండటం వల్ల గొప్పగా లగ్జరీగా హాయిగా బతికేటువంటి ఒక జీవన విధానం అతనికి వస్తుంది. అప్పుడు అది కూడా తట్టుకొని నిలబడగలిగే ఆడవాళ్ళు కావాలి. కాబట్టి అలాంటి వాళ్ళని చూస్ చేయాల్సి ఉంటుంది. గురుదశ వచ్చిన తర్వాత ఆర్థికంగా నిలబడతాడు, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. కాకపోతే మాతృస్థానాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉండటం వల్ల మీకు దూరంగా ఉంటేనే అతను జీవితంలో నిలబడతాడు. తప్పుగా అనుకోకండి, ఎందుకంటే తల్లిదండ్రులని వదిలేయమని ఎవరిని చెప్పం. కానీ ఒక్కోసారి తల్లిదండ్రుల వల్లనే ఏమవుతుందంటే వాళ్ళ గారాభమో లేకపోతే వాళ్ళు చేసే దీనివల్ల బిడ్డలు ఏమవుతారంటే కొంచెం ఇబ్బంది కలుగుతారు. లేదా వాళ్ళు చేసేటువంటి అంటే వాళ్ళని చూడ అలాంటివి చెప్పకండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి జాతకానికి సంబంధించి ఇంత దూరం ఎందుకు చెప్తున్నానంటే, మీ వాడు నిలబడే సమయం వచ్చింది, మీ వాడిని ఎంకరేజ్ చేయండి, నిలబెట్టండి. నెక్స్ట్ లక్ష్మి గారు ఉన్నారు భీమవరం నుంచి. నమస్తే అండి లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 అండి, 3వ నెల. 3వ తారీఖు అండి, 19వ నెల అండి. 19వ నెల ఉండదమ్మా, 19వ నెలే 9వ నెల అండి, 9వ నెల. ఓకే, చెప్పండి, కంగారు పడకండి. సంవత్సరం ఎప్పుడు? అదే 92వ సంవత్సరం అండి, నైట్ 8:00. ఓకే, ఎక్కడ పుట్టారు? వివాహం ఎలా ఉంటది? భీమవరం అండి పుడతాం. ఓకే, కంగారు పడకండి అమ్మా, మిమ్మల్ని ఎవరు ఏమనరు. ఆ అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటది? అలాగే అలాగే తప్పకుండా. ఇక్కడ జన్మలగ్నం మేషలగ్నం ఈ అబ్బాయిది. రాశి వచ్చేసమ్మా ఈయనది మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, 4వ పాదం. జన్మజాతకంలో 3వ స్థానంలో పరాక్రమంలో కుజుడు, 6వ ఇంట్లో రవిరాహులు, 7వ శుక్రబుధులు, 8వ గురువు, 9వ ఇంట్లో శని, 10వ ఇంట్లో చంద్రుడు, 12వ ఇంట్లో కేతు. జాతకమేమి పెద్ద దోషాలు ఉన్న జాతకమే కాదు, బాగుంది, ఏం కంగారు పడకండి. కాకపోతే గురువు అష్టమై ఉన్నప్పటికీ కూడా మిత్రరాశిలో ఉన్నాడు కాబట్టి భయపడాల్సింది ఏం లేదు. చాలామంది ఏంటంటే ఏమైపోతారన్న భయం చాలామందికి ఉంటుంది తల్లిదండ్రులకి. రాహు దశ 6వ ఇంట్లో రాహు జరుగుతున్నాడమ్మా. ఈ రాహు హస్తా నక్షత్రంలో ఉన్నందువల్ల కొంచెం సమయం పడుతుంది. 2028 వరకు కూడా. ఒక్క నిమిషం, ఎప్పుడమ్మా నేను పుట్టిందని చెప్పింది టైం, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 8:15 PM. తప్పు వచ్చేసింది, ఒక్క నిమిషం. ఇయర్ ఎప్పుడు? 92. సారీ అమ్మా, మీ అబ్బాయి తెచ్చేది ఇక్కడ 3 సెప్టెంబర్ 92. లగ్నం మేన్ లగ్నం, రాశి వచ్చేసింది వృశ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం, 4వ పాదం. జాతకంలో కుజకేతువుల యొక్క కలయిక 4వ ఇంట్లో ఉన్నందువల్ల అది కుజదోషంగా చెప్పబడుతుంది. 6వ ఇంట్లో రవి బుధ గురువులు, 7వ శుక్రుడు నీచ స్థితిలో, అలాగే 9వ ఇంట్లో చంద్రుడు నీచ స్థితిలో, 10వ ఇంట్లో రాహు, లాభంలో శని బాగున్నాడు. అయితే ఇక్కడ జన్మజాతక రీత్యా శుక్రమహాదశ జరుగుతూ ఉందమ్మా. ఈ శుక్రదశ వల్ల ఇప్పుడు బాగానే ఉంది. మీరు వివాహం కానీ చేసినట్లయితే వచ్చే అమ్మాయి వల్ల ఇతని యొక్క జీవితం బాగుండాలి. కానీ ఇక్కడ జన్మజాతకంలో నీచపడిపోయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ అబ్బాయి పెళ్లి జరిగిన తర్వాత ఒకసారి అమ్మవారి యొక్క కళ్యాణం ఇంట్లో, అంటే గౌరీ కళ్యాణం అంటాం, అది పెళ్లిలో చేయిస్తారు చాలామంది. ఒకవేళ చేసినా కూడా మీ ఇంట్లో సహజంగా ఒక కళ్యాణం, శివపార్వతుల కళ్యాణము లేకపోతే
రామ కళ్యాణము జరిగేటప్పుడు లేదా మీ ఇంట్లో చేయించుకోవాలనుకుంటే కూడా అలా చేయించండి. తర్వాత ఈ శుక్రదశ అతనికి యోగవంతంగా వచ్చిన అమ్మాయిని బట్టి ఉంటుంది. వచ్చే అమ్మాయి జాతక రీత్యా బాగానే ఉంటాడు. ఎందుకంటే లాభంలో శని ఇక్కడ ఎలా ఉన్నా కూడా లాభంలో శని నిలబెడతాడు, ఎందుకంటే తన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి. కానీ శుక్రదశ జరుగుతుంది కాబట్టి శుక్రుడు నీచంలో మిత్రరాశిలో ఉన్నాడు కాబట్టి వచ్చే అమ్మాయి వలన ఇతని యొక్క జీవితం నిలబడేదానికి, ఎందుకంటే కుజదోషం ఉండటం వల్ల ఆలస్యమైంది కదా, సరిపోతుంది. ఇప్పుడు పెళ్ళి జరిగేదానికి సమయం, మీరు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వరలక్ష్మి గారు ఉన్నారండి. నమస్తే అండి వరలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 30వ తారీఖు 8వ నెల 89వ సంవత్సరం అండి. ఉదయం 9:20 ఏలూరులో పుట్టాడండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబుకి వివాహం ఎప్పుడు అవుద్ది, జీవితం ఎలా ఉంటుంది అనేది గురువు గారిని అడుగుదాం చేశాను అమ్మగారు. తప్పకుండా ఇక్కడ తెలియజేస్తాను. జన్మ లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం తల్లి, తులా లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 1వ పాదం. తులా లగ్నం, సింహరాశి, మఖా నక్షత్రం. 3వ ఇంట్లో శని, అలాగే పంచమంలో రాహు, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు రవితో అలాగే కేతువుతో చంద్రుడితో ఉన్నాడు. లగ్నాధిపతి వ్యయాధిపతి కలిసి వ్యయంలోను, 9వ ఇంట్లో గురువు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు వివాహానికి సమయమేనమ్మా. నెక్స్ట్ జూన్ లోపుగా వివాహం ఉంది. ఇక్కడే చెయ్యండి, లేకపోతే ఇంకా వదిలేయండి దయచేసి. ఇక్కడే చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ 2026 జూన్ 30 లోపుగా, అంటే ఈ యొక్క 4 నెలలు అదొక 6 నెలలు, ఈ 10 నెలల్లోనే వివాహం చేయాలి అబ్బాయికి. ఇక్కడ అవుతుంది, ప్రయత్నం చేయండి. అలానే గోచారంలో పుబ్బా నక్షత్ర వారికి పరిహారాలు తెలియజేస్తారా? ఇక్కడ శుక్రుడు అమ్మవారి యొక్క సహోదరుడిగా చెప్పబడుతుందమ్మా. కాబట్టి ఈ యొక్క పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే, అది మీ అమ్మవారంటే అది ఏ స్వరూపమైనా కావచ్చు, మీకు నచ్చినటువంటి స్వరూపం, అది మీ అమ్మ కూడా కావచ్చు. ఎందుకంటే అందరి అమ్మ ఈ విశ్వజనని కాబట్టి, ఈ విశ్వంలో పుట్టుక అనేది జరిగింది కాబట్టి ఆ విశ్వాన్ని ఎలా పూజించుకుంటారో అలా పూజించుకోవచ్చు. అన్నీ ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి అమ్మవారిని ఆరాధన అనేటువంటిది ఫలానా అమ్మవారని నేను చెప్పనండి, ఎందుకంటే నాకు ఇష్టమైన అమ్మవారి పేరు చెప్తే ఎలాగా. కాబట్టి మీకు నచ్చినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క ఇళ్లల్లో ఆరాధన ఉంటుంది. ఒకవేళ లేదండి మాకు చెప్పండి అంటే, ఇక్కడ మన శ్రేయస్కి సంపదకి ముఖ్యమైనటువంటిది లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీ ఆరాధన చేసుకోవటం, లేదా సూర్యుడిని ఆరాధన చేస్తూ ఒక ఇంట్లో కమలాన్ని పెంచుకోవటం, అంటే తామరని పెంచుకోవటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకు సార్ తామర అంటే, దాన్ని మనం చూస్తే మనకు ఒకటి గుర్తుకు రావాలి. ఏమిటంటే బురదలో పుడుతుంది. ఓకే, బురదలో పుట్టి దాని వేళ్ళు లోతుగా, గడ్డలు అంటాం, అవి లోతుగా వెళ్తాయి బురదలో. తర్వాత వర్షం వచ్చినప్పుడు ఆ వర్షానికి తామర ఆకు ఒక అంగుళం పైన ఉంటుంది, అలాగే తామర పువ్వు కూడా మునిగిపోదు. కాబట్టి మనకి ఎన్ని కష్టాలు మన కిందకు వచ్చినా మనం అలా నిలబడాలి అని సింబాలిజం చూపిస్తుంది. అలాగే సూర్యుడు ప్రాణదాత. అందువల్ల ఆ కమలానికి ఉన్నటువంటి చిహ్నం ఏమిటంటే, నువ్వు పడిపోకు, నువ్వు పడిపోయే రోజు కూడా నిలబడే ఉండు. అలాగే ఎండిపోయినా కూడా ఆ తామర గడ్డ లోపల ఉండిపోయి తర్వాత వర్షం పడంగానే మళ్ళీ మొలకలు వచ్చి మళ్ళీ అద్భుతంగా నిన్ను నిలబెడుతుంది. అలాగే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు లోపలికి వెళ్ళినా నీ సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయని నీకు గుర్తు చేస్తుంది. అంత అద్భుతమైనటువంటి దాన్ని ప్రతి దాని యందు ఎంతో కొంత జ్ఞానం మనకి ఇవ్వటం జరిగింది. అవి లేకుండా మనం ఏంటంటే చెట్టు పెంచుకుంటే వస్తుందా, పుట్ట పెంచుకుంటే వస్తుందా, దాని నుంచి నేర్చుకోనైనా అది చెప్పేది. చెట్టు పుట్ట వెనకాల లేదా మొక్క వెనకాల పువ్వు వెనకాల ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆంతరంగికంగా నువ్వు నేర్చుకోవటం కోసం చెప్పబడింది, అంతే తప్ప ఇంకొకటి కాదు. అలాగే తామరని పెంచిన తర్వాత తామర గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది, ఆయుర్వేదంలో వాడతారు. కావాలని డాక్టర్ని అడిగి చూడండి, అది ఎందుకు ఏమిటన్నా నాకు పెద్దగా తెలియదు. ఆయుర్వేదంలో నాకు తెలిసిన ఆయన చెప్పకూడదు, ఎందుకంటే నాకు డాక్టరేట్ లేదు కాబట్టి. ఉంటే బ్రహ్మాండంగా చెప్పచ్చు. కాబట్టి డాక్టర్ని కలిసి తెలుసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, అప్పారావు గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి అప్పారావు గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4 మే ఓకే, 1992 అండి. ఓకే. టైం అండి? ఉదయం 6:05 అమ్మా.
ఓకే, ఎక్కడ పుట్టారండి? విజయవాడ అమ్మా. విజయవాడ. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయికి వివాహం లేట్ అయిందమ్మా. ఓకే, సో తప్పకుండా గురుగారు గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. అదే మా అబ్బాయి వివాహం చాలా లేట్ అయిందండి. 92లో పుట్టాడు. 4/5/92. కారణం చాలా మందిని కలిసి ఉంటారు కదా, చెప్పుంటారు కదా మీకు. లేదు సార్, అంటే ప్రయత్నాలు పోయిన సంవత్సరం చేస్తాం సార్. అబ్బాయి ఏమో కొంచెం అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ విజయ ఉన్నారు కదా, రవిశంకర్ గారికి ఫాలో అవుతాడండి. మంచిది, సంతోషం. ఆ గురువు గారు ఆశీర్వచనలు గత సంవత్సరంలో ఇచ్చారు, నీకు వివాహ యోగ్యం ఉంది, ప్రయత్నం చేసుకోవచ్చని. ఆయన చెప్పే వరకు చేసుకోనని బాబు వివాహాలకి ముందు సిద్ధపడలేదు. ఓకే, సో గత సంవత్సరం నుంచి ప్రయత్నాలు చేస్తున్నామండి, ఇంకా మాకు సెటిల్ అవ్వలేదు. ఇక్కడ జన్మజాతకంలో మీరు ఇచ్చినటువంటి దానికి డేట్ ఆఫ్ బర్త్కి 4 మే 92 ఉదయం 6:05 విజయవాడ. లగ్నం వచ్చేసండి ఇక్కడ మేషలగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 3వ పాదం. జాతకంలో గురుబలం 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు వివాహం చేయాలనుకోవడం తప్పులేదండి గోచార రీత్యా. కానీ జాతకంలో కుజదోషం ఉన్నందువల్ల ఆలస్యం అవ్వటానికి గల కారణమైంది. గొప్ప యోగం, మంచి ఉద్యోగం ఇవన్నీ కలిసి ఉన్నప్పటికీ, గురువు పంచమంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆలస్యం అవటానికి గల కారణం. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాహులో రవి జరుగుతుంది. ఆయనకి సంబంధించి నేనేం చెప్తానంటే ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి సంస్థల్లో ఇన్ఫ్లుయెన్స్గా అయ్యి ఉన్నటువంటి వాళ్ళందరికీ అలాంటి సంస్థల్లో ఉండే వాళ్ళని చేసుకోండి అయ్యా దయచేసి. ఇంకొకళ్ళ పిల్లల్ని మాత్రం పాడు చేయకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళ ఇంపోజ్ అంటే వీళ్ళకి వాళ్ళు సెట్ అవ్వరు సార్. ఎందుకంటే నేను చాలామందిని చూస్తాను, చాలామందిని నన్ను అడుగుతారు కాబట్టి చెప్తున్నా. ఎంతోమందిని చూస్తుంటాను అనమాట. వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి, ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, శ్రీ వైష్ణవులనే పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి లేచిన కాడి నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సాంప్రదాయాలకి అలాంటి వాళ్ళే కావాలని. నేను అందుకే చెప్తున్నా, వీళ్ళు ఇలా ఫాలోవర్స్ కూడా వాళ్ళకు ఒక పద్ధతిని అలవాటు చేస్తారు, అందులో నుంచి లేకపోతే విడాకులు అవుతాయి సార్. దయచేసి అలాంటి వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వివాహానికి సమయం ఈ నవంబర్ తర్వాత ఉంది, ట్రై చేయండి. అలానే గురుగారు రేపు తెలియజేసే అంశం వివరించండి. అలాగే పుబ్బా నక్షత్రం అయిపోయిన తర్వాత మనకి వచ్చేది ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రం యొక్క లక్షణాలు అంటే గోచారంలో ఎలా ఉంటాయన్నది తెలుసుకో. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.